ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి ఈ రోజున ముఖ్యంగా జూన్ 1వ తేదీన 2వ తేదీన వీరి జీవితంలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి. అలాగే ఇంతకాలంగా బాధలు, కష్టాలు, కన్నీళ్లు మాత్రమే చూశారు. ఇక నుండి ఒక్కొక్కటిగా అదృష్టం అనేది మొదలవుతుంది. ఆ అదృష్టం ఏ రూపంలో, ఏ విధంగా వస్తుంది? మీరు చేసే వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఎలాంటి ఉద్యోగంలో కానీ మీకు మార్పు అనేది ఈ రోజు నుండి ఏర్పడడంతో పాటు వీరికి అదృష్టం ఏ రూపంలో వస్తుంది. అలాగే ఇంతకాలంగా మీరు కొన్ని కోరికలు అనేవి మీ మనసులో పెట్టుకున్నారు. ఆ కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ఆర్థికంగా శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదనాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ దోషం మరియు ఇటువంటి సమస్యలకైనా చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఈ గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి మీకున్న సమస్యలు చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారు. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వీరికి కొన్ని విషయాలలో లాభాలు పొందబోతున్నారు. అవి ఏమిటి? మనసు ప్రశాంతంగా ఉండడానికి ఏ విధంగా ఏమి చేయాలి అనే పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము అనేది తెలుస్తుంది. అలాగే కుంభరాశి వ్యక్తులు సమతుల్యత, సామరస్యం కోరుకునేవారు. వీరు చాలా మంచివారు. వీరి మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీలైనంత వరకు వీరికి కోపం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కోపం వచ్చినా ముక్కుపైన కోపం ఉంటుంది, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితులు వీరు అర్థం చేసుకుంటారు కాబట్టి కోపం అనేది త్వరలోనే తగ్గుతుంది. అలాగే అందరినీ అభిమానిస్తారు, ప్రేమగా మాట్లాడుతారు, అందరూ నా వాళ్ళు అనుకుంటారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వీరికి వీలైనంత వరకు సహాయం చేస్తారు, కానీ మరీ అతిగా సహాయం కూడా చేయరు. వీరికి ఇతరులకు అవసరమైనంత వరకు మాత్రమే సహాయం చేస్తారు. అలాగే ఈ రాశి వారికి తల్లిదండ్రులపైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది. తమ భాగస్వామి పైన కూడా మరింత ప్రేమ ఉంటుంది. వీరు జీవితంలో ఒక్కరిని ప్రేమించారంటే ఆ జీవితం మొత్తం వారినే చాలా ప్రేమిస్తారు. అలాగే కుంభరాశి వ్యక్తులు త్వరగా ప్రేమలో పడతారు. ఎందుకంటే వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా మనసుకు నచ్చినట్లు మాట్లాడితే 1కి 4 సార్లు ఆలోచించి ప్రేమలో పడతారు. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు ఎన్నోసార్లు మోసపోయారు. ప్రేమలో మోసం జరగడం అనేది ఈ వ్యక్తికి చాలా జరిగింది. కానీ కొంతమంది రాశులకు మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ కుంభరాశి వ్యక్తి ప్రేమలో త్వరగా పడతారు, కానీ వీరు మనసు ఒక్కసారి విరిగిపోతే మాత్రం మళ్ళీ వారిని తిరిగి చూడరు. ఎంత మంచిగా మారినా కూడా ఈ రాశివారు మళ్ళీ వారిని అస్సలు నమ్మరు. అలాగే వీరు చిన్న వయసు నుండి చాలా కష్టజీవి. అలాగే కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అవి వివాహం సమయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన కళ్యాణం తర్వాత వీరు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు కూడా చాలామందికి జరిగాయి. కానీ వీరి జీవితం ఏ విధంగా ఉంటుందంటే, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరి శక్తికి మించి కష్టపడి ఎదిగే అవకాశాలు చాలా కనిపిస్తాయి. కాబట్టి ఈ రాశివారు కష్టాన్ని నమ్ముకుంటారు, కానీ అదృష్టాన్ని అస్సలు నమ్ముకోరు. మీ రాజ్యాధిపతి అయిన శనీశ్వరుడు 2వ స్థానంలో అంటే ధనస్థానంలో సంచరించడం వలన ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే,
ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు కలగవచ్చు, అలాగే ఆర్థికంగా లాభాలు కూడా కలగవచ్చు. ఈ రాశి వారికి ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా లేదా మీరు ఏదైనా వ్యాపారం కొత్తగా ప్రారంభించాలన్నా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీరు 1-4 సార్లు ఆలోచించి మొదలు పెట్టండి. మీరు సరైన ఆలోచనలతో వెళ్తారు, కానీ కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టం కూడా జరగవచ్చు. కాబట్టి 1-4 సార్లు ఆలోచించి ముందడుగు వేయడం వలన ఎలాంటి నష్టం కలగదు. అలాగే శనీశ్వరుడు 2వ స్థానంలో ఉండడం వలన ఆర్థికంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ మీ చుట్టూ ఉన్నవారితో కానీ ఏదైనా మాట పట్టింపులు రావచ్చు. దానితో మీరు మానసికంగా ఒత్తిడి కలగవచ్చు. కాబట్టి ధనస్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన మీకు డబ్బు వచ్చినా ఆలస్యంగా రావచ్చు, కానీ కొన్ని విషయాలలో మాట పట్టింపులు చాలా జరగవచ్చు. ఏ విషయంలోనైనా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇలా చేయడం వలన మీకు వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. తక్కువగా సమయంలో ఎక్కువగా డబ్బు సంపాదించాలని కొంతమందికి కోరికలు ఉంటాయి, కానీ ఇది ఈ సమయంలో అస్సలు మంచిది కాదు. మీరు ఏదైనా నిదానంగా చేసుకోండి, సకాలంలో పనులు పూర్తి చేసుకోండి. దాని వలన వచ్చే లాభం ఆలస్యమైనా సరే ఖచ్చితంగా వస్తుంది. 3వ స్థానంలో కుజుడు ఉండడం వలన మీకు ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఇలా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దాని వలన మీరు ఏదైనా సాధించగలుగుతానని పట్టుదలతో ఉంటారు. ముఖ్యంగా ఇది ఒక పెద్ద శుభవార్తగా ఉండవచ్చు. కుంభరాశి వ్యక్తులకు ఇంతకాలంగా కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు చూశారు, కానీ కొంతకాలంగా అంటే కొన్ని రోజుల పాటు మీకు అదృష్టం అనేది మొదలైంది. మరికొంతమంది వ్యక్తులకు అవమానాలు కూడా మొదలయ్యాయి. అవమానాలు ఎందుకు వస్తున్నాయి, అదృష్టం ఎందుకు రావడం లేదు అనుకుంటున్నారా? అయితే మీరు శనీశ్వరుడు మీకు చివరి దశలో ఉండడం వలన ఏలినాటి శని తొలగిపోయే ముందు కొన్ని పరీక్షలు అనేవి పెట్టబోతున్నాడు. దీని వలన మీకు మరిన్ని కష్టాలు రావచ్చు, కానీ అవి వెంటనే తొలగిపోతాయి. కష్టం వెనుకనే ఒక సమాధానం కూడా ఉంటుంది. అది సరియైన ఆలోచనలో వెతుక్కుంటే మీరు ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడతారు. ఏలినాటి శని తొలగిపోయే ముందు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని మీరు గట్టెక్కించారంటే మీరు చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ఆర్థికంగా నష్టాలు కలగవు. ఆర్థికంగా ఇంతకాలంగా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం అనేది మొదలవుతుంది. కాబట్టి ఇది పెద్ద శుభవార్తనే ఈ రాశి వారికి. కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా లాభాలు వస్తాయి. ఈ రాశి వారికి ఎప్పుడు ఎవ్వరు సపోర్ట్ ఇవ్వని వారు ఇప్పుడు సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా సహాయం చేసేవారు కూడా ఉన్నారు. అనుకోకుండా ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి సపోర్ట్ అనేది ఎక్కువగా పెరగవచ్చు. దాని వలన మీకు మరింత ధైర్యం పెరుగుతుంది. ఏది చేసినా కలిసి వస్తుంది, ఎలాంటి నష్టాలు కలగవని ధైర్యం ఎక్కువగా పెరగడంతో మీరు మరింత కష్టపడతారు. ఆ కష్టానికి ఫలితం ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఈ జూన్ నెల 1వ తేదీ, 2వ తేదీల్లో మీకు చాలా అదృష్టం అనేది ఈ రూపంలో రాబోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.